సావిత్రమ్మ ఇల్లు నేను చదివి స్కూల్లో రోడ్లోనే హబీబుల్లా రోడ్లోనే ఉండేది సావిత్రమ్మ గారు. అవునండి. దట్ ఎంటైర్ లేన్ వాస్ హర్స్. ఇస్ ఇట్ ఎంటైర్ లేన్? హబీబుల్లా రోడ్ అని టీనగర్లో దానికి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఉస్మాన్ రోడ్ నుంచి అట్లా వస్తుంది, ఒకటి జిఎన్ చెట్టి రోడ్ అని ఇట్లా వస్తుంది. సో 2 పోర్షన్స్ అదే. ఇక్కడ మా స్కూల్ ఉండేది. ఈ ఏరియా 2 హబీబుల్లా రోడ్ నడిగర్ సంఘం ఇప్పుడు అక్కడ ఎంజిఆర్ గారు కట్టించారు ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళకి. దట్ ఎంటైర్ రోడ్ ఎనీ హౌస్ used to be her house. సావిత్రమ్మ గారి గ్రేట్, వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. అంత చాలా రియలిస్టిక్గా చేస్తుంది. ఈ రోజు కూడా యూ ఫీల్ వెరీ ఫ్రెష్ వెన్ యూ వాచ్ ఎనీ ఆఫ్ హర్ మూవీస్. అసలు బోర్ కొట్టదు. సో మా స్కూల్ వైపే ఆవిడ కార్లో వెళ్ళేది. సావిత్రమ్మ పరంగా సావిత్రమ్మ పరంగా అందరూ చూస్తునేవాడు. రైట్. ఎంజిఆర్ గారు కూడా చాలాసార్లు చూస్తాను అక్కడ. ఆవిడ లైఫ్ స్టోరీ వచ్చినప్పుడు బట్ ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది అన్నారు ఏంటంటే ఆవిడ నిజ జీవితంలో ఓన్లీ ఒక 10-20% ఉంది తప్ప మిగతా అంతా సినిమాటిక్గా ఉన్నదే అని చెప్పని అన్నారు. మీరు చూసారా? ఏమనుకున్నారు మీరు చూసినప్పుడు? అంటే మేము విన్నది ఏంటంటే అండి, ఎస్ షీ ఎర్న్డ్ బియాండ్ కౌంటింగ్, బట్ షీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిలిమ్స్. చాలా ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఐ థింక్ షీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్స్. అవును అవును. అప్పట్లో కార్లు అంటే భలే మూజ్ ఆయనకి, ఆవిడకి కొత్త కారు వెంటనే కొనేస్తుంది. అండ్ షీ డ్రైవ్స్ ద కార్ వెరీ వెల్. ఎస్, ఐ థింక్ ఇన్ హెర్ లాస్ట్ స్టేజెస్ మనీ వాస్ అ ప్రాబ్లమ్. మనీ డిడ్ బికమ్ అ ప్రాబ్లమ్. సో మా స్కూల్లోనే రోడ్లోనే ఉండేది. సో వీ యూస్ టు సీ హర్ అ లాట్. సో సో మా నాతో పాటు ఏవిఎం అట్లంతా వెళ్ళిపోయామండి. ప్రసాద్ స్టూడియోస్, ప్రసాద్ స్టూడియోలో రాజా గారి యూనిట్ ఉంది. అక్కడ ఆయనకు ఒక రూమ్ కట్టించేశారు ప్రసాద్ స్టూడియోస్. బాలుగారిని కలవాలంటే ప్రసాద్ వెళ్ళిపోతే చాలు. వీళ్ళు ప్రసాద్లో ఉన్నారా అంకుల్, లేకపోతే ఏవిఎంలో ఉన్నారా, లేకపోతే విజయవాహినిలో ఉన్నారా, లేకపోతే జాయ్ స్టూడియోస్ ఉన్నారా, లేకపోతే ఇంకెంత తెలిసిపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. కె బాలచంద్ర గారు అగ్ని సాక్షిని ఒక తమిళ పిక్చర్ తీశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్. యాక్చువల్గా ఆ ట్యూన్స్ ఎంఎస్ విశ్వనాథన్ గారు డైరెక్టర్ మహేంద్రన్ కోసం ఒక పిక్చర్ కోసం చేశారు. అది మహేంద్ర అంటే పరువమే పరుగు తీయకు జానకి గారు. ఐ లవ్ అదా సౌండ్. ఓ మై గాడ్. ఇది వాయించిన ఆయన మా నాన్నకి ఫ్రెండ్. తొడలు వాచిపోయారు రాము, ఎన్ని టేకులు. ఎందుకంటే ఆ రోజుల్లో కష్టం అయ్యేది. అవును. యాక్చువల్లీ ఈ పాట వింటే ఒక చోట్ల బీట్ మిస్ అయి ఉంటుంది. అవును అవును. నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్లోనే ప్రాబ్లం ఉందనుకుంటున్నాను నేను. అది కాదా, సాంగ్లోనే ఉందా? బీట్ మిస్ అయ్యారు కానీ దే అలౌడ్ ఇట్ టు గో. ఎందుకంటే ఇళయరాజా గారి మ్యూజిక్ అది, జానకమ్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాట, సుహాసిని గారు, ఇంకొక ఆయన జాగింగ్ చేస్తూ ఉంటారు. సుహాసిని మోహన్ లేకపోతే శరత్ బాబు గారు తెలియదు. మోహన్ గారు అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను 90s నేను పాటలు నేర్చుకున్నప్పుడు అందరూ అనేవాళ్ళు అంటే జానకి గారికి వాయిస్ చాలా దగ్గరగా ఉండేది, నువ్వు సంగీతం నేర్చుకోమని అనేవాళ్ళు. అలా ఈ పాట నేను రేడియోలో విని లిరిక్స్ అన్ని రాసుకుని పాట ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ మీరు నాళ్ళ గుర్తు చేశారు. ఎంత మంచి పాట అండి, ఎంత బాగుంటుందో పాట అసలు. యాక్చువల్లీ ఈ పాట స్టేజ్లో పాడేప్పుడు మా అత్త సాత్రత ఎక్కువ పాడేది పాట. ఈ పాట వస్తే ఆర్కెస్ట్రా వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఓన్లీ పర్సంటేజ్ అండ్ గిటారు కీబోర్డే. వాళ్ళకి దాంట్లో ఛాన్సే లేదు దాంట్లో. ఇదే ఎందుకంటే ఆయన మహేంద్రన్ చెప్పాట. ఆయన మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ మహేంద్రన్. వెళ్ళే రాజా, నాకు న్యాచురల్గా ఉండాలి సౌండ్, తబలా, డ్రమ్స్ ఈ పాటకి. అంటే మిస్టీగా ఉంది, జాగింగ్. నాకు ఆ మూడ్ ఎట్లా నువ్వు క్రియేట్ చేసుకొస్తావో నాకు తెలియదు. అంటే అప్పుడు ఎవరో చెప్పారు రాజా, వాళ్ళని కాన్స్టెంట్గా జాగ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే ఇక్కడ బ్రేక్ ఏదైనా ఉంటుందా అంటే ఆల్మోస్ట్ ఫుల్గా జాగ్ చేస్తే అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ వస్తుంది. అంటే ఇట్లా అనుకుంటే ఇదే కావాలని అంట మహేంద్ర. అక్కడి నుంచి వచ్చింది అది అని విన్నాను. పొరపాట్లు ఉండొచ్చు, నాకు తెలియదు. ఫిల్మ్ డైరెక్టర్ మహేంద్ర మా నాన్న వాయిస్ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. మా కాలనీలో ఉండేవారు. మేము R బ్లాక్లో ఉండేవాళ్ళం నందనంలో, ఆయన G బ్లాక్లో ఉండేవారు. రమాప్రభా గారి మూలంగా ఆయన మాకు పరిచయం. రమాప్రభా శరత్ బాబు గారి మూలంగా చెన్నైలోనే పరిచయం. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు ఆయన. ఎంఎస్ఎస్ అంతా సెట్టింగ్ కూడా అయిపోయింది, పాటలు ఫైనలైజ్ చేసేసారు. కానీ ఆఖరి నిమిషంలో మహేంద్ర గారికి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చారు. సో హీ హ్యాడ్ టు షెల్ఫ్ దట్ ప్రాజెక్ట్. ఎంఎస్ విశ్వనాథన్ గారు పొరపాటున తెలియకుండా బాలచంద్రకి అగ్ని సాక్షికి పాటల కంపోజిషన్ తెలియకుండా ఈ ట్యూన్ చెప్పాడు. బాలచంద్ర నాకు ఈ ట్యూన్ కావాలి.
ఓ అంటే ఏమవుతుంది అన్నట్ట ఇది నేను ఆల్రెడీ మహేంద్రన్ గారికి ఇచ్చేసానండి అంటే ఒకసారి కనుక్కో నేను విన్నాను ప్రొడక్షన్ స్టాప్ అని విన్నాను కనుక్కో ఆయన అంటే ఫోన్ చేసి ఏమవుతుంది అందరినీ మర్యాదగా పిలుస్తారండి ఏమవుతుంది నిజంగా మర్యాద అంటే ఏంటంటే ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి ఆ చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే సేమ్ రెస్పెక్ట్ హీ గివ్స్ టు ఎనీబడీ బాలు అవర్గలే అని అంటారు ఓ అది అట్లాగే మాట్లాడతారు మహేంద్ర ఫోన్ చేసి ఇట్లా బాగా అడిగారు ఈ పాట ఇవ్వనా అంటే ఇచ్చే విషయం నేను ఎట్లా నా ప్రొడక్షన్ స్టాప్ వీలైతే రాముని పాడించేటట్టు చూడు ఆ పాటకి వాడుకో రాము కోసం చేసిన పాట కదా అంటే ఆయన బాలచంద్ర గురించి నేను చెప్తానండి ఆయన ఎవరికి ఇష్టం ఆయన చేత పాడిస్తారు తర్వాత ఏమవుతుంది మా నాన్నకు ఫోన్ చేసి రాము ఇంత పాట உங்களுக்கு கொடுக்க முடியல ఈ పాట మీకు ఇవ్వలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం చేస్తాను న్యాయం మీరే వచ్చి బాలుగారికి పాట నేర్పించండి. దట్స్ సో నైస్. సో మీరు బాలుగారికి పాట నేర్పించండి. మా నాన్న వెళ్తే రికార్డ్ మా నాన్న రాము ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నీకు అవరదాం మీకు పాట కత్తుకొడుకోపోరారంటే నేను నీకు పాట ఆల్రెడీ తెలుసా నీకు ఏంట్రా నాకు చెప్పనే లేదంటే నాన్న ఫుల్ స్టోరీ చెప్తే సారీ రా నీ పాటనే పాడుతున్నాను. అయ్యో నో ప్రాబ్లం అని చెప్పి నేర్పించారట. ఐ నో అండ్ మై ఫాదర్ సెడ్ దిస్. మా నాన్న భుజం మీద చెయ్యి వేసుకుని మొత్తం పాట పాడారు. கனா காணும் கண்கள் ரெண்டு ஊரங்காதோ பாடல் சொல்ல అది పాట అది ఒక గజల్ లాగా ఉంటుంది. అంటే మా నాన్న గజల్ సింగర్ కదా అలా రాశారు. అదే అదే సరిత శివకుమార్ అంటే మన సూర్య వాళ్ళ నాన్న. సూర్య వాళ్ళ నాన్నగారు ఆయన కూడా యాక్టరే కదా శివకుమార్ గారు. అవునవును మా ఇంటి పక్క వీధి తినగడ్డు. ఓకే ఇలాంటి చాలా ఉన్నాయండి చెప్తుంటే అసలు వస్తూనే ఉంటాయి. అవును. ఇంతకీ శరత్ కుమార్ గారికి మీకు ఎలా పరిచయం అసలు ఆయనతో? ఎందుకంటే వారు ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకోవడం కూడా సంతోషమే. అది నాకు చాలా ఒక తీపి జ్ఞాపకాలు. శరత్ బాబు గారు మీ అందరూ శబరిమలకి మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. నా 5వ ఏట నుంచి నేను శబరిమలకి వెళ్ళాను. మా సాయి వాళ్ళ నాన్న శివకుమార్ ఘంటసాల శివకుమార్ కుమార్ అని పిలుస్తాం. ఆయన ఒక ఫిల్మ్ గుంపు ఉండేది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ గుంపుగా వెళ్ళేవారు. ఒక ఫుల్ కంపార్ట్మెంట్ బుక్ అయిపోయేది టికెట్. ఎవరెవరంటే శరత్ బాబు గారు, రాళ్లపల్లి ప్రసాద్ అంకుల్, యూ నేమ్ ఆల్ ది ఫిలిం స్టార్స్ విల్ బీ దేర్ ఇన్ ద ట్రైన్. వాళ్ళ గ్రూప్లో మేము జాయిన్ అయిపోయాం. అక్కడ శరత్ బాబు గారికి నేనే గురుస్వామి. ఎందుకంటే నాకు ఆయన అప్పుడు 2వ వెళ్ళాను. నేను అప్పటికి 6 సార్లు వెళ్ళేసి వచ్చాను. ఓకే 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 ఓకే. సో ఇంకా గుర్తు మౌబరీస్ రోడ్లో శరత్ బాబు అంకుల్ ఇంట్లో అయ్యప్ప పూజ పైన టెర్రస్ జరుగుతుంది. రమాప్రభ గారు వచ్చారు. వచ్చి అంటే శరత్ గురుస్వామి వచ్చారు, గురుస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని ఆయన శరత్ బాబు వెతుకుతున్నారు. ఎక్కడ ఉన్నారు గురుస్వామి? అట్ట పైకి ఇక్కడ వెతుకుతుంటే కిందకి చూడంటారు. ఇంతే కదా, నాకు 12 ఏళ్ళే కదా. అదే కదా. సో తర్వాత మా నాన్న పెద్ద ఫ్రెండ్ అయ్యారు. ఆయన శరత్ బాబు గారి బ్రదరు. ఆయన బీఎస్సీ, ఆయన పేరు సంతోష్, బీఎస్సీ చేశారు. సో హీ వాస్ లుకింగ్ ఫర్ అ జాబ్. సో మా నాన్న దాంట్లో కొంచెం ఆయనకి సహాయం చేశారు ఉద్యోగం తెప్పించడానికి. సో వెరీ క్లోజ్ నిట్ రిలేషన్షిప్ విత్ శరత్ బాబు అండ్ రమాప్రభ. రీసెంట్గా కలిసినట్టున్నారు రమాప్రభ గారిని? ఎస్, లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు 2023లో కనుక్కున్నాను, అడ్రస్ కనుక్కున్నాను. మదనపల్లిలో ఉన్నాను హరి అని చెప్పింది. నేను వెళ్ళిన వెంటనే అసలు ప్రేమ ఒలకపోతుందండి. ఎక్కడో వాళ్ళు అందరు మర్చిపోయారు హరి, నువ్వు అమెరికా నుంచి వచ్చి నన్ను వెతుక్కుంటూ మదనపల్లికి వచ్చి నేను చూసానంటే ఆ కళ్ళ నీళ్ళు వచ్చేసాడు. ఆవిడ దగ్గర బాబా గారు ఊది ప్యాకెట్ లేదుట. మీ నంబర్ నా బ్యాగ్లో ఎప్పుడు కనీసం 20 ప్యాకెట్లన్నీ ఉంటాయి నా బ్యాగ్లో, షిరిడి బాబా ఊది ప్యాకెట్లు. అవునా? ఆ రోజు లేదుతో చెప్పింటే ఎవరికో తీసుకుని రమ్మని. నేను చెప్పాను ఏంటంటే ముందే చెప్పక్కర్లేదని తీసి ఎన్ని కావాలో తీసుకోండి మీరు అన్నారు. బాబాని నిన్ను పంపించాడు అని చెప్పి రాదు చాలా ఆర్భాటం చేసేసింది. అతను తినకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు అని చెప్పి వెరీ నైస్ లేడీ, చాలా ప్రేమతో మాట్లాడింది. సో ఆవిడ కలిశాను అప్పుడు మదనపల్లిలో కలిశాను లాస్ట్ ఇయర్ 2023.